అరే ఒక్క మీటింగ్ రారా బాగుంది అంటే ఏం చేయాలో చెప్పాలడు. అరే సబ్బులు పెట్టి వాడుకోవాలి వేరే వాళ్ళు చెప్పాలంటే నీకు తెలియదు మొత్తం యూట్యూబ్ లో చూస్తే ఆగక్క అన్నాడు. యూట్యూబ్ లో చూసి 10 మంది చెప్పిన వాళ్ళు ఎవ్వరు ఇండే ఇదంతా వేస్ట్, నువ్వు ఆయమ్మ కాబట్టి నీకు పనికొస్తున్నాక నీ కాలేజీ లెక్చరర్ అని చెప్పిండు. ఈ రోజు ఒక్క మీటింగ్ కూడా రాలేదు. అదే కాలేజీ లెక్చరర్ 22,000 తీసుకుంటున్నా, అక్క ఆయమ్మ మాత్రం 82,000. చాలా మంది మేడం డిసెంబర్ వరకు 2 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. 1,50,000 వస్తాయి దండగనా? నేను అదే ఎన్ని సంవత్సరాలు చేసే స్కూల్లో 20,000 వస్తాయి ఆయమ్మకి. 1,50,000 ఇప్పుడు నాకు 4 నెలల సారి కార్ ఫండ్ వస్తుంది, నెలకు 10,000 కట్ అవుతుంది. చాలా మంది మేడం మీ కార్ డ్రైవింగ్ రాదు కదా కార్ ఎందుకు అన్నారు. నాకు 1,50,000 డ్రైవర్కి 20,000 పెడతాం నష్టమా? అందుకని దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు మాట రకండి. సార్ వాళ్ళకన్నా మనం లేడీస్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, అవునా కదా? మనం ఉదయం డ్యూటీలో పోతాం, ఇంట్లో మన మధ్యాహ్నం వస్తే ఇంట్లో పని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, మళ్ళీ ఉదయం డ్యూటీకి వెళ్తామా లేదా? వాళ్ళు ఒక్కటి పోయొచ్చారంటే బయట ఫ్రెండ్స్ వల్ల ఎంజాయ్ చేస్తారు. మనం నెలకి పండుగ పబ్బములకి పిల్లలకు పైసలు వాళ్ళు అడగాలంటే ఇస్తారా? మన సగం కోరికలు చంపుకుంటాం ఏ చీరలైనా కావాలంటే, అవునా కదా? అందుకని ఇంట్లో సీరియల్ చూడండి ఆపండి. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ కార్తీకని ఏడు లాగా నవ్వుతా నేను అవునా కదా? వాళ్ళు ఫ్రీగా ఆడిచ్చారు టీవీలో తప్పకే కదా. నేను ఎప్పుడైతే వెస్టేలో జాయిన్ మా ఇంట్లో స్టార్ కలెక్షన్ తీసేసాను, ఏమైనా వస్తుందా? అందుకనే దయచేసి అర్థం చేసుకున్నాం. సార్ వాళ్ళకు మనం ఇలా అడుక్కునే పొజిషన్ ఉంటుంది, వెస్టేలో ఉంటే మనం ఇచ్చే పొజిషన్ లో ఉంటాం. దయచేసి లేడీస్ చెప్తున్నా రాసి పెట్టుకోండి. ఈరోజు వచ్చిన వాళ్ళకి రూపాయి పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించే అవకాశం అంటే గ్రేడ్ ఇది వెస్టేజ్ ఒకటే. ఏం లేదు మేడం, చాలా మంది మీటింగ్ రాకుండా సక్సెస్ అయిదామంటాం. స్కూల్కి వెళ్ళిన పిల్లలు చూడండి, వెళ్ళకుండా చూడండి. రేపు దీపావళి పూజ కదా, దేవత మీ ఇంటికి వస్తుందా మీరు గుడికి వెళ్తారా?